యోగా, ధ్యానం, చక్రాలు. యోగా అంటే ఏమిటి? యోగ అంటే ఏకత్వం, యూనియన్ అని అర్థం. మన శరీరం, మనసు, ఆత్మల మధ్య సమన్వయం కలిగించడం యోగం యొక్క ప్రధాన ఉద్దేశం. యోగం ద్వారా శరీరానికి బలం, లావు, మనసుకు శాంతి, ఆత్మకు శుద్ధి లభిస్తాయి. యోగం ప్రధాన భాగాలు పతంజలి యోగా సూత్స్ ప్రకారం యమ, నియమాలు, సత్యం, అహింస, దయ మొదలైనవి. నియమ, వ్యక్తిగత శీలాలు, ఆసనాలు, శరీరాన్ని బలపరిచే భంగిమలు. ప్రాణాయామం, శ్వాస నియంత్రణ, ప్రత్యాహారం, ఇంద్రియాలను నియంత్రించడం. ధారణ, ఏకాగ్రత. ధ్యానం, ధ్యాస, మానసిక ప్రశాంతత. సమాధి, ఆత్మసాక్షాత్కారం, పరమశాంతి. యోగా, చక్రాల సంబంధం. యోగాసనాలు మరియు ప్రాణాయామం ద్వారా చక్రాలు సక్రియమవుతాయి. ఒక్కో చక్రం ఒక శరీర భాగం, మనోభావాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణలు: మూలాధార చక్రం. ఆసనాలు: తాడాసన, వృక్షాసన. ప్రయోజనం: స్థిరత్వం, భద్రత. స్వాదిష్టాన చక్రం. ఆసనాలు: బద్ధకోణాసన, భుజంగాసన. ప్రయోజనం: సృజనాత్మకత, భావోద్వేగ సమతుల్యత. మణిపూరక చక్రం. ఆసనాలు: నవకాసన, ధనురాసన. ప్రయోజనం: శక్తి, ఆత్మవిశ్వాసం. అనాహత చక్రం. ఆసనాలు: ఉష్ట్రాసన, మత్స్యాసన. ప్రయోజనం: ప్రేమ, కరుణ. విశుద్ధి చక్రం. ఆసనాలు: సర్వాంగాసన, హలాసన. ప్రయోజనం: స్పష్టమైన మాట, సత్యవచనం. ఆజ్ఞా చక్రం. ఆసనాలు: బాలాసన, పద్మాసన, ధ్యానం. ప్రయోజనం: జ్ఞానం, అంతఃచేతన. సహస్రార చక్రం. ఆసనాలు: శీర్షాసన, ధ్యానం. ప్రయోజనం: ఆధ్యాత్మికత, పరమశాంతి. ధ్యానం, యోగా, చక్రాల సమన్వయం. యోగాసనాలు శరీరాన్ని సిద్ధం చేస్తాయి. ప్రాణాయామం ద్వారా శక్తి, ప్రాణశక్తి చక్రాల్లో ప్రవహిస్తుంది. ధ్యానం ద్వారా మనస్సు శాంతించి, చక్రాలు సమతుల్యమవుతాయి. ఈ మూడు కలిసినప్పుడు శరీరం ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా, ఆత్మ ఉజ్వలంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.